కర్మ మనం ఏదైనా చేసింది అనుభవించక తప్పదు. ఒకసారి వెంటనే అనుభవించవలసి వస్తుంది, కొంచెం సారు ఆలస్యం అవుతుంది. కానీ మనుషులను మోసం చేయగలుగుతాడు, కానీ కర్మ నుంచి మోసం చేసి తప్పించుకోవడం అన్నది జరగదు. ఆలస్యంగా అన్న సరైన సమయానికి వచ్చి మనిషికి గుణపాఠం అనేది చెప్తుంది అనమాట. ఇదే కర్మ యొక్క సిద్ధాంతం. దీన్నే యూనివర్స్ లా అంటారు. అంటే ప్రకృతి నియమం. ఆ నియమం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఎవరు ఏం చేసినా అది మారదు. ఏంటంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు. నీ వాస్తవానికి నువ్వే కర్తవి. అది ఎలాగన్నది మళ్ళీ ఇంకో విషయంలో మానసికంగా చేసే కర్మ అదేంటన్నది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియోలో. మానసికంగా చేసే కర్మ అంటే మనిషి ఇక్కడే ఉంటాడు, కానీ ఆలోచన వేరే విధంగా ఉంటదన్నమాట. పలికే మాట వేరు, చెప్పేది వేరనమాట, చేసేది వేరు, చేష్టలు వేరు, ఆలోచన వేరు, ఇలా ఉంటది. త్రికరణ శుద్ధిగా ఏ పని చెయ్యడు మనిషి అన్నవాడు, కానీ త్రికరణ శుద్ధిగా మనిషి చేస్తేనే అది కూడా జ్ఞానంతో సమానం. నువ్వేది మాట్లాడుతున్నావో, ఏది ఆలోచిస్తున్నావో, ఏది చేస్తున్నావో మూడు ఒకటి కింద ఉంటేనే నువ్వు సరైన జ్ఞాన స్థితిలో ఉన్నట్టు అనమాట. మాట ఒకటి చేసి, చేతలు ఒకటి చేసి, మనసు ఇంకోటి ఆలోచించి ఇలా చేస్తే అది సరైన జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటంటే మనం ఎందుకు నిటారుగా వెన్నెముక పెట్టి కూర్చోవాలని కూడా జ్ఞానంలో చెప్తారంటే, జ్ఞానం గురించి చాలా ఉంటాయి తెలుసుకోవడానికి. మనకి నిద్ర రాకుండా ఉండడం కోసం. చాలా మందికి అది అర్థం కాదు. సుఖాసనమే కదా అంటున్నారు, నువ్వు ఎన్ని మామూలుగా ఉంగు పెట్టి కూర్చుంటే హాయిగా నిద్ర వచ్చేస్తుంది. అందుకని స్ట్రైట్ గా కూర్చుని జ్ఞానం చేయండి అని కూడా చెప్తారు. జ్ఞానం గురించి తెలుసుకోవాలంటే అది ఒక నిధి. తెలుసుకునే కొద్దీ మనలో ఉన్నది నిధి, అది మనం తెలియట్లేదు. అది తెలుసుకోవాలంటే దాన్ని తవ్వుతా ఉంటే ఆ నిధి అలా బయటపడతానే ఉంటుంది. మనలో ఉన్నది ఒక అనంతమైన నిధి. దాన్ని తెలుసుకునే కొద్దీ అది ఇంకా ఓరుతానే ఉంటది, అలా వస్తానే ఉంటది, ఇంకొక సబ్జెక్ట్ ఉంటానే ఉంటది. దానికి అంతం అనేది లేదన్నమాట. ఇక మనసుతో మనం చేసే పొరపాట్లు ఏంటంటే ఇదే. మనసు వేరే ఆలోచిస్తూ ఉంటది, మన దృష్టి ఇక్కడ పెట్టం, ధ్యాస ఎక్కడో ఉంటది. పని చేసేటప్పుడైనా సరే అలా చేసిన వంట కూడా పెంట అవుతుంది. అందుకని వంట చేసినప్పుడు వంట మీద దృష్టి పెట్టడం, లేదా ఏ పని చేస్తే ఆ పని మీద దృష్టి పెట్టడం. దానివల్ల ఏమవుతుందంటే మనసు ఇంకోటి ఆలోచించదు, ఆ పని మీద కేంద్రీకృతమై ఉండటం వల్ల ఆ పనిలో సక్సెస్ అవుతుంది. తర్వాత రిలాక్స్ అనేది వస్తుంది మనిషికి, బ్రెయిన్ కి. ఇది ఒకటి ఆలోచిస్తా, అది ఇంకోటి చేస్తా, ఇంకోటి మాట్లాడితే ఇలా ఉండటం వల్ల కూడా కన్ఫ్యూజేషన్, దాని వల్ల కూడా గందరగోళం అనేది, ఆందోళన అనేది ఏర్పడుతుంది. సంఘటనలకు ముఖ్య కారణం అదే. మన నోట్లోని మాటే మన సంఘటనలు, అంటే కష్టాలకి కారణం మన మాటే అన్నమాట. మంచి తెచ్చినా నోరే తెస్తుంది, కష్టాలు తెచ్చినా నోరే తెస్తుంది అనమాట. ఎలా అంటే కష్టాలు ఇక్కడి నుంచో రావండి, మనం చేసుకున్న దాని నుంచే పుడతాయి అనమాట. అది ఎలా అంటే మంచి మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడు చూడు ఏదో ఒకటి అవ్వదు, కాదు, లేదు, ఇది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నిత్య కృత్యులు అత్త మాటలు ఇదే. ఎందుకంటే ఏదో వచ్చింది అన్నట్టుగా మాట్లాడతారు. అది చాలా తప్పండి. ఎందుకంటే మనకి సృష్టిలో మనం ఏదైతే నోటితో వదులుతామో అది మనకి వాస్తవమై తిరిగి వస్తుంది. ఒక్క క్షణం లేట్ అవుతుందేమో కానీ అది సరైన సమయానికి మళ్ళీ అందేస్తూ ఉంటది తిరిగి వచ్చి. అందుకనే మనకన్నీ మంచి జరుగుతాయి, మనం మంచిగా ఉన్నాము, సృష్టి అంతా కూడా మంచిగా ఉన్నది, అంతా మనం ప్రేమగా ఉంటున్నాము, నన్ను అందరూ ప్రేమిస్తారు, నాకు శత్రువులు లేరు, నేను సంపన్నుణ్ణి, నేను శక్తివంతుణ్ణి, నాకు మంచి ఆలోచనలే వస్తాయి. ఇలా మంచిగా పాజిటివ్ గా ఆలోచిస్తూ, పాజిటివ్ గా మాట్లాడుతూ, ఏది నెగిటివ్ గా ఆలోచించకుండా, నెగిటివ్ మాట్లాడకుండా ఉండగలిగితే కూడా అది చక్కగా మన ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి దోహదపడుతుంది అనమాట. ఇది కూడా చక్కటి దారి అనమాట. శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్తాడు భగవద్గీతలో. మనం మనసుని ఎలా కంట్రోల్ చేయాలన్నది అప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఇది వాయువు కన్నా వేగం కదా కృష్ణ, ఎలా మనసుని కంట్రోల్ చేయగలుగుతాము, ఆపగలుగుతాము అనేసి. అంటే వాయువు కన్నా వేగం అంటే ఇప్పుడు ధ్వని ఉంది, కాంతి వేగం ఎక్కువ ధ్వని కన్నా. మెరుపు మెరిసిన తర్వాతే పిడుగు వస్తుంది. ధ్వని వేగం కన్నా కాంతి వేగం ఎక్కువ, అందుకని కాంతి వచ్చేస్తుంది ముందు, తర్వాత ధ్వని వస్తుంది. ఇప్పుడు మనకు కన్ఫ్యూజన్ గా ఉంది కదా, ఇప్పుడు ఇంకా చెప్తాను చూడండి. ఈ కాంతి కన్నా వేగమైంది మనసు. ఇక్కడ కూర్చుని మనం చంద్రమండలో వెళ్ళినట్టు ఊహించేసుకోవచ్చు. అంటే అంత వేగంగా, అంత ఫాస్ట్ గా వెళ్ళిపోగలుగుతాం. ఈ మనసును మనం నిగ్రహించడం కానీ, అదుపు చేయడం కానీ, ఆపడం కానీ ఎవరి వల్ల కాదు. ఇది కొంచెం మనసు మీదే సబ్జెక్ట్ కొంచెం కష్టంగానే ఉంటది, కానీ దాన్ని మనం అభ్యాసం వల్ల, సాధన, తీవ్ర సాధన అంటే వైరాగ్యం,
వైరాగ్యం వల్ల కూడా అంటే వైరాగ్యం అంటే అన్ని వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళిపోమని కాదు. సాధనలో కూర్చున్నప్పుడు మనం ధ్యాస అంతా సాధన మీద పెట్టి మన సంసారాన్ని కాసేపు వదలటం అనమాట. అంటే త్యజించేసి ఎక్కడికో అరణ్యాలకు వెళ్ళిపోయి తపస్సు చేయమని కాదు, వైరాగ్యం అంటే సన్యాసం తీసుకోమని కాదు, అక్కడికక్కడ వదిలేయమని కాదు. కృష్ణుని యొక్క అర్థం ఏంటంటే ఆ కూర్చున్నంతసేపు నీవే అన్నిటిని త్యజించి వైరాగ్యంలో ఉండవు. జ్ఞాన స్థితిలో మాత్రమే ఏకాగ్రత చిత్తవృత్తి నిరోధ అన్నారు కదా, చిత్తాన్ని ఆలోచనల్ని నిరోధిస్తూ ఏకాగ్రత చేసి ఉండటమే. దీనివల్ల కూడా మనం మనసుని ఆపగలం. ఇది ఒక సింపుల్ టెక్నిక్. కానీ అభ్యాసం ఎన్నో నెలలు సంవత్సరాలు అలా అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం వల్ల ఇప్పుడు ఒకే స్థిరాసనంలో కూర్చోండి, ఒక చోటే కూర్చోండి అని ఎందుకు చెప్తున్నారంటే మనం ఆ ప్లేస్ ని కరెక్ట్ గా పెట్టుకున్నాం అనుకోండి, దేవుడు గదిలో కూర్చొని చేసుకుంటున్నాం మన జ్ఞానం. ఉదాహరణకి సరిగ్గా దేవుడి గదిలోకి వెళ్ళేటప్పుడు మైండ్ సెట్ మారిపోద్ది. నేను ఏకాగ్రతగా అయిపోవాలి, ప్రశాంతంగా అయిపోవాలి అనేసి తన చైతన్యం వైపు ప్రజ్ఞ వైపు పరుగులెడుతుంది అనమాట. అంత రిమోట్ ఆన్ అవుతుంది అనమాట బ్రెయిన్ కి. అలా ఒక ప్లేస్ మనం అభ్యాసం చేసి టైం పలానా టైంకి కూర్చుంటున్నాం అనుకోండి రోజు, ఆ టైం అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా నిద్ర లేపేసి మళ్ళీ జ్ఞానం చేసుకోండి అనేసి ప్రిపేర్ చేసేస్తుంది. అంటే అభ్యాసం అంత మంచిది, మనకి సహకరిస్తుంది. అలాగే వైరాగ్యం, దీనివల్ల కూడా మనం మనసుని ఆపగలుగుతాం అనమాట. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక యోగి ఉన్నాడు, జ్ఞానం చేసుకునే ఆయన. అతని ఇంటి ఎదురుకుంటా ఒక విఎస్ ఉంది. ఆ ఇంటికి ఎవరో వచ్చి వెళ్తూ ఉంటారు. ఇతను శిష్యులతోని ఎంతసేపు పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ మాట్లాడుతూ జ్ఞాన స్థితి గురించే చెప్తా ఉంటాడు. అప్పుడు ఆవిడ అనుకుంటది, ఇంత మంచి యోగి నా ఎదురున్నా కానీ నేను ఈ స్థితిలో లేకుండా ఇలా అనుభవించవలసి వస్తుంది. నా కర్మ ప్రారంభం ఇలా ఏడ్చింది. ఆయన ఇంచక్క జ్ఞాన స్థితిలోనే ఉన్నాడు, మహారుషీశ్వరుడు, తపస్వి అని ఆవిడ నిత్యం అతన్ని మనసులో స్మరిస్తుంటూ నేను ఆ స్థితిలో లేకపోయానే అని బాధపడతా ఉంటది. ఇతను ఏం చేస్తాడు, ఇక్కడ జ్ఞానం చేస్తూనే ఎంతమంది వస్తున్నారో ఎంతమంది వెళ్తున్నారో అని కళ్ళు మూసుకుని ఓ కన్ను తెరిచి చూస్తూ లెక్కేస్తా ఉంటాడు అనమాట. ఇద్దరు ఒకసారి కాలక్రమేణా మరణించడం జరుగుతుంది అనమాట వృద్ధులయ్యాక. అప్పుడు యమభట్లు వచ్చి ఈ యోగిని తీసుకెళ్తారు, విష్ణు భట్లు వచ్చి ఆవిడని తీసుకెళ్తారు. అదేంటి అని అడిగితే అప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటంటే, విష్ణు భట్లు ఈవిడే చేసి పని ఏదైనప్పటికీ మనస్ఫూర్తిగా మనసు ఎక్కడుందంటే త్రికరణ శుద్ధిగా భగవంతుడి మీద పెట్టుకుంది. అందుకని ఆవిడ ఏ పని చేసినా ఆ పనికి మనసుకి సంబంధం లేదు, మనసే ముఖ్యం. అక్కడ పత్రం పుష్పం తోయమన్నట్టుగా మనసును ప్రసాదంగా దేవుడికి నైవేద్యం చేసింది. నువ్వు యోగం చేసినప్పటికీ నీ మనసు అక్కడ లేదు, తప్పుడుగా ఆలోచించింది నీ మనసు, అందుకని నువ్వు నరకానికి వెళ్తున్నావు, ఈవిడ స్వర్గానికి వెళ్తుంది అంటారు. ఇంత సింపుల్ కథ ద్వారా మనకి ఏం తెలిసింది అంటే మనసు ఏం చెప్తే దానికే శిక్ష పడుతుంది. మనం పైకి చూసేమనుకోండి, ఆ చూసిందంతా రికార్డ్ చేసి మనసుకు అందించేస్తా ఉంటది కన్ను. దాని గురించి ఆలోచిస్తా రాత్రులు కళ్ళ కట్ట ఇలా టైం అంతా వేస్ట్ చేసుకుని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం. మనసు చాలా మన శక్తిని హరించేస్తూ ఉంటది. దాన్ని శుద్ధం చేయడానికే ఈ జ్ఞాన పద్ధతులు ఇవి అన్నమాట. తర్వాత ఇంకేంటంటే మాటలు మంచిగా మాట్లాడటం ద్వారా మనం మనసుని కొంచెం అంటే సాక్షిభావంగా చూడటం ద్వారా కూడా మంచిగా పాజిటివ్ గా ఆలోచించడం ద్వారా అందరిలోని ఆత్మ తత్వాన్ని దర్శించడం ద్వారా మనం ఒక ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకోగలుగుతాం అనమాట. జ్ఞానం చేయటం మంచిదే, కానీ ఆచరించడం అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ మనం ఎంతసేపు జ్ఞానం చేసామంటే ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు జ్ఞానం చేస్తే సరిపోద్దండి. కానీ మనం ఆ జ్ఞానం చేసినప్పుడు వచ్చిన ప్రశాంతతని ఆ రోజువారీ జీవితంలో కంటిన్యూ చేస్తూ మనం ఆచరించడం చెయ్యాలన్నమాట. ఏంటి, ప్రశాంతంగా ఉంది జ్ఞానం చేసినప్పుడు, మైండ్ అంతా ఆలోచన లేకుండా. అప్పుడు మనకి చాలా ఎనర్జీ వచ్చినట్టుగా మన బాడీ చెప్తుంది కదా, ఆ ఎనర్జీని మనం ఫీల్ అవుతూ ఉండాలి. ప్రతి పనిలోని సాక్షిభావంగా చూస్తూ. మనసుకి ఏదైనా ఆలోచన చేస్తుంది అనుకోండి, చేయనివ్వండి, అప్పుడు సాక్షిగా మనం ఉండటమే. దాన్ని ఆపే ప్రయత్నం అయితే మాత్రం చేయకుండా దాన్ని చూస్తూ గమనిస్తూ ఉండాలన్నమాట. ఇంకా కర్మ సిద్ధాంతం చాలా బలమైందని చెప్తాను కదండి. దీనికి ఇంకా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మనం ఏది చేసినా అది మనకి తిరిగి వస్తుంది అనమాట. మనం వాక్కు ద్వారా చేసే కర్మలు ఉన్నాయనుకోండి, మనకి భగవంతుడు అంటే ప్రకృతి నియమం ప్రకారం 1% మనకి అనుభవించవలసి ఉంటుంది ఇతరులు బాధ పెడితే. అదే కనుక శరీరకం ద్వారా మనం అవతలను బాధ పెట్టామనుకోండి, 2 బాధని మనల్ని ప్రకృతి అనుభవింపజేస్తుంది అనమాట. అదే మానసికంగా అవతల వాళ్ళని బాధ పెట్టామనుకోండి, 3 ఆ బాధని అనుభవించవలసి ఉంటుంది. కాలం ఏది మర్చిపోదండి, కాలం బాగా గుర్తుపెట్టుకుంటది.
ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ కాలాన్ని కర్మని మాత్రం మనిషి మోసం చేయలేడు. అది దేన్ని వదలదు. తిరిగి ఆ లా నియమం అన్నది అమలు అవుతూనే ఉంటది. ఇది ఒక సృష్టి యొక్క రహస్యం, పరమ రహస్యం అనమాట. దీన్ని కూడా యూనివర్స్ లా అంటే ప్రకృతి నియమం ఏం చేస్తుందంటే నువ్వు చేసింది మంచి అవని చెడు అవని అది నీకు తిరిగి ఎదురవుతూ ఉంటుంది, నీ ముందుకు వస్తుంది. ఎప్పుడైనప్పటికీ అది నీ ముందే వచ్చి నిలబడుతుంది అనమాట. అందుకే మంచి మాట్లాడండి, మంచి మాట్లాడండి, మంచి చెయ్యండి అని అన్నిసార్లు నొక్కి నొక్కి చెప్పడం అన్నది అదన్నమాట. ఇంక సృష్టిలో అదృష్ట దురదృష్టాలు అంటూ ఏమి ఉండవండి, అది మన చేతుల్లోనే ఉంటాయన్నమాట. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం. ఒక అతను ఉంటాడు, అతనికి గుర్రాలు ఉంటాయన్నమాట. ఒక గుర్రం అది కనిపించదు, వెతుక్కుంటూ ఉంటాడు, గుర్రం కనబడదు. అప్పుడు ఆ పక్క వాళ్ళు అంటారు ఇతను గుర్రం పోయింది, ఇతను నష్టజాతకుడు, గుర్రాన్ని పోగొట్టుకున్నాడు అంటారు. అప్పుడు చాలా బాధపడతాడు, ఇదేంటి నన్ను అందరూ నష్టజాతకుడు అంటున్నారు అనేసి. కానీ ఇంకెందుకులే, పోతే పోయింది, అదే వస్తుంది, నాకు రుణం ఉంటే అనుకుని ఊరుకుంటాడు. అప్పుడు వెళ్ళిపోయిన గుర్రం ఏం చేస్తుందంటే ఇంకొన్ని గుర్రాలు వెంట పెట్టుకుని మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. ఇంకో 4 గుర్రాలు తీసుకుని అప్పుడు 5 గుర్రాలు అవుతాయి. అప్పుడు అందరూ అంటారు ఇతను ఎంత అదృష్టవంతుడో, ఈ గుర్రం వెళ్ళిపోయింది కాకుండా మళ్ళీ ఇంకో 4 ఆటలు తీసుకొచ్చింది అని అంటారు. అప్పుడు కూడా అతను ఏం పొంగిపోడు. ఈ మనుషులంతే, నరవలేని నాలుగు ఏదన్నా మాట్లాడుతుంది, మంచి అంటారు చెడు అంటారు అని ఊరుకుంటాడు అనమాట. అది చాలా నవ్వొచ్చి కథలానే ఉంటది. అయితే ఆ తర్వాత ఏం చేస్తాడంటే అతని కుమారుడు ఆ గుర్రం మీద స్వారీ చేస్తాను నాన్న అనేసి గుర్రం ఎక్కి స్వారీ చేస్తా ఉంటాడు. యువకుడే, 18 ఏళ్ళు ఉంటాయి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే జారి పడతాడు, కాలు ఎరగొట్టుకుంటాడు. అప్పుడు జనం ఏమంటారంటే ఇతను మళ్ళీ నష్టజాతకుడే, చేతికి వచ్చిన కొడుకు కాలు ఇరిగిపోయి కూర్చున్నాడు, ఈ గుర్రం అంతా నష్టాన్ని తెచ్చింది ఇతనికి అని అంటాడు. అప్పుడు కూడా బాధపడ్డు, ఇది ఏదో ప్రకృతి నాకు ఇలా చెయ్యాలనుకుందేమో అని అనుకుంటాడో అలా ఊరుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ రాజ్యానికి యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే రాజుగారు అంటారు ఇక్కడ రాజ్యంలో ఉన్న యువకులందరూ యుద్ధంలో పాల్గొనాలి అనేసి టముకేయిస్తారు. టముకేస్తే అప్పుడు బొట్లు వస్తారు, వెళ్ళి వచ్చి మీ అబ్బాయి యువకుడే కదా యుద్ధంలో పాల్గొనాలి అని అడిగి చూస్తారు. మంచం మీద ఉన్నాడని, ఓహో మంచం మీద ఉంటే ఏం యుద్ధం చేస్తాడో, కాలు లేదు కదా, ఇరిగిపోయింది కదా, సర్లే అనేసి వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు మళ్ళీ అదే జనం అనుకుంటారు, అమ్మో ఈ రైతు అదే ఇతను ఎంతో అదృష్టవంతుడు, మన పిల్లలందరినీ రాజుగారి బొట్టలు తీసుకెళ్లిపోయారు, ఇతను యుద్ధంలోకి వెళ్తే మరణించి ఉండుదుడు, ఈ గుర్రం ద్వారా కింద పడి కాలరు కొట్టకుండా మంచి తవ్వింది, ఇతను బతికుండే అవకాశం ఉంది అని అంటారు అనమాట. అదనమాట సృష్టిలో అదృష్టాలంటూ దురదృష్టాలంటూ ఎక్కడ ఏది ఉండదండి. ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ఉన్నాం అనుకోండి, అంత మంచి జరుగుతుంది. అబ్బే నాకు ఇలా ఎందుకు జరిగింది బాధలు వచ్చినాయంటే అప్పుడు నువ్వు ఒక పాఠం నేర్చుకోమని ప్రకృతి నీకు ఇచ్చిన సెంటెన్స్ అనమాట, సందేశం. దాని నుంచి నేర్చుకోవాలి, పారిపోకూడదు, నిలబడి దాన్ని సాధించాలి. ఇప్పటికీ అది గెలిపే వస్తుంది, అది నీకు ఒక పాఠం నేర్పుతుంది అనమాట ప్రకృతి. అదనమాట. ఒక రాజుగారి కథ ఉందనుకోండి, అది కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మంత్రి ఉంటాడు, తను ఒక మామిడి పండు ఏదో కోస్తున్నప్పుడు చాకుతో తిగుతుంది. అప్పుడు మంత్రి గారు అంటారు ఏది జరిగినా మంచిదే మహారాజా అంటాడు. అప్పుడు రాజుకి పిచ్చి కోపం వస్తుంది, నా చెయ్యి తెగిపోయిన రక్తం వచ్చేస్తుంది, నీ ఇందులో మంచి ఏం జరిగింది మహారాజా, నువ్వు తప్పు చెప్పావు అనేసి అతనికి దండం విధిస్తాడు, జైల్లో వేసేయమంటాడు. అటు పట్లు వచ్చి అతను తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. కొన్నాళ్ళ తర్వాత రాజు ఏం చేస్తాడంటే ఒక వారం 10 రోజుల తర్వాత వేటకెళ్తాడు. వేటకెళ్ళేటప్పటికి అక్కడ అడవి మనుషులు రాజుని పట్టేసుకుంటారు. పట్టుకుని అమ్మవారికి బలి ఇచ్చేద్దాం అనేసి బలికి సిద్ధం చేసేస్తారు. సిద్ధం చేసినప్పుడు అతని చేతికున్న గాయాన్ని చూసి ఇతను బలికి పనికిరాడు, మచ్చ ఉంది ఇతనికి, ఇంత పెద్ద మచ్చ అనేసి వదిలేస్తారు. వదిలేస్తే అప్పుడు రాజు అనుకుంటాడు, అమ్మో మా మంత్రి చెప్పింది నిజమే, ఏం జరిగినా మన మంచికి అంటే ఆ రోజు నాకు అర్థం లేదు, ఈ మచ్చ ఉంటూ నా ప్రాణాలు కాపాడింది, లేకపోతే అడవి మనుషులకి ఈ రోజు నేను బలైపోదును కదా అనుకుని అప్పుడు ఆనందంగా రాజ్యంలోకి వచ్చి మంత్రిని విడుదల చేస్తాడు. అప్పుడు విడుదల అయ్యాక మంత్రి అంటాడు, నన్ను కటకటాల్లో పెట్టి కూడా మంచిదే చేశారు మీరు, జైల్లో పెట్టి అంటాడు. ఇందులో నీకు జరిగిన మంచి ఏముంది అంటాడు రాజుగారు. అప్పుడు అంటాడా మంత్రి, ఇందులో మంచి జరగకపోవడం ఏముంది మహారాజా, నేను జైల్లో ఉండటం వల్లే కదా, మీ కూడా ఉంటే నన్ను బలిద్దరు, మిమ్మల్ని వదిలేసి నా ప్రాణం దక్కింది అంటాడు. అవును మంత్రి, నువ్వు అన్నది నిజమే, ఏది జరిగినా మన మంచికే అనేసి అనుకుంటారనమాట. అలాగా ఏ సంఘటన జరిగినా అది మనిషికి ఒక గుణపాఠం, ఒక బలోపేతం చేస్తుంది మనిషిగా. అదే ఉత్తమునిగా తీరుతుంది, లేదా దుర్మార్గంగా కూడా చేస్తుంది. ఆ సంఘటనలు భరించలేని వాళ్ళు పారిపోవాలనుకుంటారు కొంతమంది ఆ సంఘటన నుంచి, కానీ ఆ సంఘటన వదలదు. విడిచిపెట్టిన కర్మ అనేది ఒక బాణం లాంటిది, అది తగిలేతుంది కానీ వదలదు. పారిపోతే అది వదిలిపెట్టదు, అక్కడ నిలబడి దాన్ని సాధించుకోవాలి.
తర్వాత దుర్మార్గం వైపు అసలు వెళ్ళకూడదు. వాళ్ళు చేశారని మనం ఆ తప్పు చేస్తే వాళ్ళకి మనకి తేడా లేకుండా మనం దుర్మార్గులుగా మారుతాం. ఇదే జరుగుతుంది. భారతం ఎక్కడొచ్చింది? మహాభారత యుద్ధం అంటే అక్కడ దుర్మార్గంగా దుర్యోధనుడు ఆలోచించాడు కాబట్టే అతను అలాగా చరిత్రలో మిగిలిపోయాడు. అదే మంచిగా ఉన్న పాండవుల చరిత్ర ఇప్పటికీ అలా మంచిగానే చెప్పుకుంటూ వచ్చింది. అలాగా ఎప్పుడు కూడా దుర్మార్గంగా సంఘటన నుంచి మనం దుర్మార్గులుగా మారకూడదు. మన మనసుని మంచిగా మార్చుకుంటే మన ఆ సంఘటన ఎదుర్కొనే ఆత్మస్థైర్యం మనకి పెరుగుతుంది అనమాట. ఆత్మ యొక్క చైతన్యం పెరిగితే ఆత్మస్థైర్యం పెరిగినట్టే అనమాట. దాని ద్వారా ఏదైనా మనం ఈజీగా సాధించగలుగుతాం ఫ్రెండ్స్. తర్వాత మహాభారతంలోనే ఒక సంఘటన ఉంటది. కృష్ణుడు అంటాడు, బావా ధర్మరాజా, నువ్వు ఒక దుర్యోధనుని ఇద్దరిని కాకేసి ఒక మంచివాడిని ఒక చెడ్డవాడిని తీసుకురానంటే దుర్యోధనుడికి అంటాడు, ఒక మంచివాడు నాకు కనబడలేదు అంటాడు దుర్యోధనుడు. ధర్మరాజు అంటాడు, నాకు ఒక చెడ్డవాడు కనిపించలేదు అంటాడు. అంటే ఏంటి? వాళ్ళ బుద్ధి ఎలా ఉందో అవతల వాళ్ళు అలా కనిపిస్తారు. దుర్యోధనుడికి అందరూ చెడ్డోళ్ళ కనిపించారు, ధర్మరాజుకి అందరూ మంచోళ్ళ కనిపించారు. అలాగా మన మనసు ఎలా ఉంటే మన ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది. అందుకని ముందు మనసును శుద్ధం చేసుకోండి అని అంటారు. సరే, ఇక భగవంతుడి కింద అవతారాలు ఎత్తినప్పటికీ కూడా రాముడు కానీ కృష్ణుడు కానీ గోళ్ళని కష్టాలని అనుభవించారు. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి అనుమానం వస్తుంది, రాముడు కృష్ణుడు కూడా భగవంతుడు తన యొక్క పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలే కదా, వాళ్ళు శరీరం అయితే మానవ శరీరం తీసుకున్నప్పటికీ ఎందుకు కర్మనే అనుభవించవలసి వచ్చింది వాళ్ళు అనేసి చాలా మంది అడుగుతారు. వాళ్ళకి కర్మఫలం ఉండి అనుభవించలేదు. మనిషికి పాఠం అంటే ఇలా ఈ సమస్య వచ్చినప్పుడు ఇలా నెగ్గుకుని రావాలి అని ఒక ఉదాహరణగా జీవించి వాళ్ళు చూపించారు. మనం ఆచరించి అనుభవించి అవతల చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేం. ఇదే బుద్ధుడి విషయంలో జరుగుతుంది. ఒక ఆవిడ తీసుకొస్తాడు పిల్లోడిని, మా పిల్లోడు బెల్లం తింటున్నాడండి, తినొద్దని చెప్పండి గురువుగారు అని. అప్పుడు అంటాడు అతను, వారం రోజుల తర్వాత తీసుకురమ్మా అంటాడు. వారం రోజుల తర్వాత తీసుకొస్తుంది ఆవిడ. తీసుకొస్తే బుద్ధుడు అంటాడు, బెల్లం తినటం మంచిది కాదు నాయన, మానే అంటాడు. అదే విషయం ఆ రోజు చెప్పొచ్చు కదా, వారం రోజుల తర్వాత చెప్పారేటండి గురువు గారు అంటది ఆవిడ. అంటే వారం ముందు నేను తినివ్వండి అమ్మా, నేను మానే కదా అవతలలో చెప్పాలి, అందుకని నేను మానేశాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, బెల్లం ఆరోగ్యానికి మంచిది కాదు, అంత తీపి తినకూడదు, మానేయమ్మా అని చెప్తాడు అనమాట. అలాగా గురువులు సద్గురువులు ఎప్పుడు కూడా వాళ్ళు ఆచరించి ఆ కర్మలు అనుభవించి, అంటే ఇలా ఇంత సంఘటన నుంచి మనం ఎలా బలోపేతం అయ్యారంటే దేవుళ్ళు ఎలాగా అయ్యారంటే ఈ కష్టం వచ్చినప్పుడు ఇలా నిలబడితే ఇలా విజయం సాధించవచ్చు అనేసి 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తాడు రాముడు. భార్య వియోగం, సీతను వెతుకుట, తర్వాత విరహం, తర్వాత యుద్ధం, ఇంకా తన జీవితంలో అన్ని కష్టాల కింద కనిపిస్తాయి మనకి. కానీ దాని ద్వారా ఒక ధర్మాన్ని స్థాపించి జనం అదే మనిషికి ఎలా బతకాలి ధర్మబద్ధంగా అనేది తన యొక్క జీవితం అంతా కూడా ధర్మాన్ని ఎక్కడ కూడా తప్పకుండా జీవిస్తాడు. మనుషులు మహాత్ములు అవ్వడానికి ఇదే ఉదాహరణ. ఇంకా శ్రీకృష్ణుడు కూడా తన్ని చాలా మంది దూషిస్తారు. కృష్ణ అవతారంలో కూడా అందరూ ఎక్కువ దోషణలే, వెన్న దొంగ అంటారు, చీరల దొంగ అంటారు, లేకపోతే శిశుపాలుడు అయితే 100 తిట్లు తిడతాడు, దానికి తగ్గిన ఫలితం అనుభవిస్తాడు. అలాగే కర్మ అనేది తెచ్చుకుంటాడు. 100 తప్పులు చేసే వరకు అవకాశం ఇచ్చినప్పుడు ఆగచ్చు కదా, ఆగకుండా ఇంకా ఏక తిడతానే ఉండి తెలియకుండా తన మరణాన్ని తనే కొని తెచ్చుకుంటాడు అనమాట. అలాగే మనం కూడా తెలియకుండా అవతల వాళ్ళని తిట్టడం ద్వారా, అవతల వాళ్ళని అవమానించడం ద్వారా మనం వాళ్ళ కర్మలు తీసుకుంటాం, మన యొక్క పుణ్యాన్ని అరింపజేసుకుంటాం, చేసి తెలియకుండానే మన యొక్క కర్మలను పెంచుకుంటున్నాం అనమాట. సో ఎరుకుతో ఉండి ఇతరుల విషయాల్లో వేలు పెట్టకుండా ఉండి చాలా మౌనంగా ఉన్నంత వరకు జ్ఞానస్థితిలో ఉంటూ ఏ ఆలోచనలో లేకుండా బతకగలిగితే మనిషికి అదే నిత్య జ్ఞానం. ఇంకా నిత్యంగా మనం సాక్షిభావంతో ఉంటూ ఏ పని చేసినా చేస్తే నిత్యంగా జ్ఞానం చేసినట్టే, జ్ఞానంలో ఉన్నట్టే మన ఆత్మస్థితి ఉన్నతంగా పెరుగుతుంది. జ్ఞానస్థితిలో బాసిపట వేసుకుని కూర్చో అవసరం లేదు. మనం పనులు చేస్తా కూడా ఆలోచన లేకుండా ఇతరుల విషయాల్లో వేలు పెట్టకుండా ఉంటే అదే పెద్ద జ్ఞానం అనమాట. ఓకే ఫ్రెండ్స్,